మెయిల్ అడాప్టర్ కాన్ఫిగరేషన్ ఎట్లా చేస్తాం అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. మెయిల్ అడాప్టర్ కాన్ఫిగ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. సో దానికి ఓవర్కమ్ చేసే విధంగా సింపుల్గా మెయిల్ అడాప్టర్ని ఎట్లా కాన్ఫిగ్ చేస్తాం ఏంటన్న స్టెప్ బై స్టెప్ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. ఓకేనా? ఫస్ట్ చూసుకున్నట్లయితే మెయిల్ అడాప్టర్ని కాన్ఫిగ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అడాప్టర్ ఏ టైప్ వాడుతున్నాం అన్న దాని గురించి ఇక్కడ చూస్ చేయమంటుంది. మనం వాడేది ఇప్పుడు మెయిల్ కాబట్టి మెయిల్ అడాప్టర్ అన్నది నేను ఇక్కడ నుంచి చూస్ చేస్తున్నా. సో అదేవిధంగా మొత్తానికి మెయిల్ ద్వారానే నేను కనెక్ట్ చేస్తున్నా. సో నేను మెయిలే చూస్ చేస్తున్నా అన్నిటికీ. మీకు ఈ సెషన్ అయిపోయే తలకి మీకు ఏమొస్తుందంటే ఒక ఐడియా వచ్చేస్తుంది మెయిల్ అడాప్టర్ని ఎట్లా కాన్ఫిగ్ చేయాలి ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే. కొంతమందికి ఇది మొత్తం చూడడం ఇష్టం ఉండదు, ఓన్లీ మెయిల్ అడాప్టర్ కాన్ఫిగరేషనే చూడాలని ఉంటారు. సో వాళ్ళ కోసం ఇది చదువుతుంది. ఈ చిన్న క్లిప్ లాగా వస్తుంది మెయిల్ అడాప్టర్ కాన్ఫిగరేషన్ గురించి. ఓకే ఓకే ఇప్పుడు ఏం చేద్దాం, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ మనకి కనెక్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్రస్ పెట్టాలి. జీమెయిల్కి సర్వర్కి సంబంధించిన అడ్రస్ ఉంటుంది. సో అది చూస్తున్నా చూడండి, అది ఎట్లా తీసుకుంటాం ఏందన్న దాని గురించి చూసుకున్నట్లయితే సో దాని కాన్ఫిగరేషన్ చూద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉంది అది ఫ్లో, ఇక్కడ ఉంది. సో ఇది చూసుకున్నట్లయితే సరే అడ్రస్కి వెళ్ళండి. అడ్రస్లో మనకి ఇక్కడ ఏం కావాలంటే సర్వర్కి సంబంధించి ప్రతి సర్వర్ మనం వాడేదాన్ని ఇక్కడ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్కి సంబంధించిన మెయిల్ వాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఒక అడ్రస్ ఉంటుంది. జీమెయిల్కి సంబంధించిన మెయిల్ అడ్రస్ వాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఒక మెయిల్ అడ్రస్ ఉంటుంది. సో వాళ్ళ సర్వర్ని బేస్ చేసుకొని మనం అయితే ఇక్కడ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు మీ యొక్క గూగుల్కి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సెర్చ్ చేయాల్సింది ఏంటంటే SAP CPI మెయిల్ జీమెయిల్ అని రాయండి. మెయిల్ రాయవండి, జీమెయిల్. మళ్ళీ మెయిల్ అంటే అది అవుట్లుక్ కూడా వెళ్తుంది. జీమెయిల్ సర్వర్ SMTP అడ్రస్ అని రాయంగానే ఇక్కడ నుంచి మీకు ఇదిగోండి ఇట్లా వస్తుంది. మనకి జీమెయిల్ని కనెక్ట్ అవ్వాలనుకున్నట్లయితే smtp.gmail.com అని చెప్పి మీరు కాపీ చేయండి. ఓకేనా? ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమని రాయాలి, smtp.gmail.com. ఓకేనా? దీని తర్వాత మనకి దీనికి సంబంధించిన పోర్ట్ నెంబర్ కూడా కావాల్సి వస్తుంది. మీరు ఏ మెయిల్ అడ్రస్ని కాన్ఫిగ్ చేయాలనుకున్నా సరే దానికి సంబంధించిన అడ్రస్ దాంతోపాటు పోర్ట్ నెంబర్ అవసరం ఉంటుంది. అవసరమైన పోర్ట్ నెంబర్ కూడా ఇక్కడే మనకు షో చేయడం జరుగుతుంది. ఇక్కడ షో మోర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 587 ఒకటి ఉంది, 465 ఉంది. ఓకేనా? దీంట్లో మీరు ఏం వాడుకుంటారు అన్నది మీ ఇష్టం, రెండిట్లో ఏదైనా వాడచ్చు. ఇక్కడ నేనైతే 587 అన్నది వాడుతున్నా. ఓకేనా? 587. ఓకేనా? ఇది మీకు ఈజీగా బ్రెయిన్లో కూడా ఉంటుంది, రివర్స్లో అర్థం చేసుకోండి. 785 అని మీకు బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటే పోర్ట్ నెంబర్ అన్నది చెప్పొచ్చు. ఇక్కడ క్రెడెన్షియల్ నేమ్ అంటారు. ఈ క్రెడెన్షియల్ నేమ్ని ఇప్పుడు మనం ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని గురించి చూద్దాం. యాప్ పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని గురించి చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే నేను డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి వెళ్తున్నా. జీమెయిల్ని లాగిన్ అవ్వాలి ఫస్ట్. మీ యొక్క జీమెయిల్ అయితే లాగిన్ అవ్వాలి. సో నేను దానికి జీమెయిల్కి అయితే వెళ్దాం. ఓకేనా?
నేనైతే నా జీమెయిల్ని అయితే లాగిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు లాగిన్ అయినటువంటి జీమెయిల్లో జస్ట్ నార్మల్గా నేనైతే మెయిల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మేనేజ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీ జీమెయిల్ ఐడిని లాగిన్ అయిన తర్వాత ఇట్లా మేనేజ్కి క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, డేటా అండ్ ప్రైవసీ, ఇక్కడ సెక్యూరిటీ ఉంది చూసారా, దీంట్లోకి రండి. దీంట్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి యాప్ పాస్వర్డ్ సెట్ చేయాలి అనుకున్నట్లయితే 2 స్టెప్ వెరిఫికేషన్ అన్నది పక్కా జరగాలి మీ మెయిల్ ఐడిలో. ఇది ఎవ్వరు చెప్పరు చాలామంది. 2 స్టెప్ వెరిఫికేషన్ కాకుండా మీరు మీ యొక్క యాప్ పాస్వర్డ్ని జనరేట్ చేయలేరు. ఇది టూ స్టెప్ వెరిఫికేషన్ అని చూడొచ్చారా, ఇక్కడ ఇది ఎనేబుల్ అవ్వాలి. ఆ తర్వాత మాత్రమే మీరు ఆ యాప్ పాస్వర్డ్ అన్నది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఇంత లోపలికి వచ్చి ఇదంతా మాతో కాదు అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే జస్ట్ మన వెబ్సైట్కి వెళ్ళండి, మన వెబ్సైట్ని రీలోడ్ చేయండి, లాగిన్ జస్ట్ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏదైనా డొనేషన్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి స్కాన్ చేసి పంపించచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తారా. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇట్లా వెబ్సైట్ హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఇక్కడ జీమెయిల్ ఎఫ్టిపి అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ జీమెయిల్ యాప్ పాస్వర్డ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. జస్ట్ ఈ యాప్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మీరు ఈ విండోకి వచ్చేస్తారు. సారీ, ఎక్కడ ఉన్నది, ఈ విండోకి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలన్న దాని గురించి చెప్తాను ఇప్పుడు. ఫర్దర్గా యాప్ పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ దీంట్లో క్లిక్ చేయగానే ఏపీపీ యాప్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే ఇట్లా పైకి వస్తుంది. సో యాప్ పాస్వర్డ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఫర్దర్గా మళ్ళీ మీ ఈమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ని లాగిన్ అవ్వగానే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ మీరు దేని గురించి చేస్తున్నారో దానికి సంబంధించి నేమ్ ఇవ్వండి. నేనైతే SAP CPIకి సంబంధించి కాబట్టి క్రియేట్ చేస్తున్నా. జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేయండి. ఇట్లా మీకు ఒక పాపప్ లాగా వచ్చి ఇక్కడ మీకు ఒక యాప్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, దీన్ని కాపీ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీ యొక్క నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. Ctrl V చేయండి. దీనికి ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన డేటాని మీరు పక్కాగా 100% మీ యొక్క బ్రెయిన్లో ఫీడ్ చేసుకోండి. ఇది జీమెయిల్ యొక్క యాప్ పాస్వర్డ్ అని చెప్పి సేవ్ యాజ్ అని చెప్పి ఒక ఫోల్డర్ లాంటిది ఏదో ఒకటి పెట్టి సేవ్ చేసుకోండి. పద్దా క్రియేట్ చేసుకునే పని లేకుండా దీన్నే రీయూజ్ చేసుకోవచ్చు. పద్దా జీమెయిల్ని 2 స్టెప్ వెరిఫికేషన్ ఈ తలకాయ నొప్పులు ఏం లేకుండా ఉంటాయి. ఇది ఒక నా చిన్న సజెషన్, అది మీ ఇష్టం ఇక. ఓకే, ఆల్రెడీ మనం సేవ్ చేసి ఉంది కాబట్టి ఇది మనం వాడడం ఎటు తిరిగి. సో ఈ విధంగా ఇది ఒకసారి డన్ అని క్లిక్ చేశారండి, ఇది కనబడదు మీకు, మళ్ళీ మీరు ఇది చూడలేరు, మరి కొత్తది క్రియేట్ చేయడమే. ఓకేనా? నోట్స్లో అది సేవ్ చేసుకుని ఉందనుకోండి, తర్వాత అయినా సరే మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఇప్పుడు మన దగ్గర ఉంది, ఇది నేను క్లోజ్ చేశాను కానీ కంప్లీట్గా ఫోర్స్ క్లోజ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇట్లా ఫోర్స్ క్లోజ్ చేస్తే ఈ డేటా ఉండదు మన దగ్గర. సో నార్మల్గా సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి డన్ అని కొడుతున్నా. ఈ విధంగా మీ యొక్క యాప్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్రియేటెడ్, ఆ తర్వాత టైం, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇది వద్దంటే ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తే సరిపోద్ది. ఓకేనా? సో యాప్ పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేయాలన్నది చూపించాను కదా. ఇదైతే నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు, మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో నేను అది డిలీట్ చేసేస్తున్నా. మీకు నేను ఎట్లా చేయాలి యాప్ పాస్వర్డ్ అనేది చూపిస్తున్నా. జస్ట్ అది ఎక్కడ యూజ్ చేయాలన్న దాని గురించి చెప్తాను ఇప్పుడు నేను మీకు. సో యాప్ పాస్వర్డ్ అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ చేసేయండి. నేనైతే ఇది క్లోజ్ చేసేస్తున్నా. ఇప్పుడు మెయిల్ కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు ఎక్కడికి వెళ్ళాలంటే BTP ట్రైలర్ కూడా ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ మన ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మానిటర్ని చూసారా, మానిటర్కి వచ్చేద్దాం. మానిటర్లో ఇంటిగ్రేషన్స్ అండ్ APIస్కి వచ్చేద్దాం.
ఓకే, ఇది సేవ్ చేయలేదు, సేవ్ చేయమని అడుగుతుంది, సేవ్ అని చేస్తున్నా. ఆ మెయిల్ ఐడిని కాన్ఫిగ్ చేయాలంటే కంపల్సరీ ఇవన్నీ ముందుగా అరేంజ్ చేసుకోవాలి, కాకపోతే స్టెప్ బై స్టెప్ చెప్పాలి, చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ మెటీరియల్ ఉంది కదా, దీంట్లోకి రండి. ఇక్కడ క్రియేట్ అని చూసారా, దీంట్లో రండి. యూజర్ క్రెడెన్షియల్స్ ఉంది కదా, దీంట్లో ఒక నేమ్ ఇవ్వండి. సో ఈ యూజర్ క్రెడెన్షియల్లో నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో అదే మీకు అక్కడ అలియాస్ నేమ్ అవుతుంది. నేను జస్ట్ MAIL మెయిల్ అంటే మళ్ళీ తేడా పడుతుంది, మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా వాడితే. సో జీమెయిల్ అని ఇస్తున్నా, జీమెయిల్. ఓకే, మీరు జీమెయిల్ పాస్వర్డ్ ఇంకేదైనా యాడ్ చేసుకుంటారా అన్నది మీ ఇష్టం. ఆ తర్వాత డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్క్రిప్షన్ ఫిల్ చేయండి. ఆ తర్వాత యూజర్ క్రెడెన్షియల్స్ అంతే కదా, మనం అయితే యూజర్ క్రెడెన్షియల్స్ కాబట్టి అంతే డిఫాల్ట్ వదిలేస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూజర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ యూజర్ నేమ్ అంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అన్నది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈమెయిల్ అడ్రస్ అన్నది ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క పాస్వర్డ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మీరు ఏదైతే అక్కడ యాప్ పాస్వర్డ్ తీసుకున్నారో అది ఇక్కడ ఫిల్ చేయండి, సేమ్ యాస్టీస్ అదే ఇక్కడ కూడా ఫిల్ చేయండి. ఇప్పుడు బ్లూ మార్క్ వచ్చింది, అది మ్యాచ్ కాలేదనుకోండి ఒక్కటి రెడ్ మార్క్లో ఉంటుంది, దీన్ని బట్టి మీరు గుర్తుంచుకోండి, రెండు సేమ్గా అవ్వాలి. ఓకే, ఆ తర్వాత డిప్లాయ్ కొట్టండి. ఇది డిప్లాయ్ అయిన తర్వాత మాత్రమే మనం అక్కడ రీయూజ్ చేయగలుగుతాం. ఓకే, ఇక్కడ నుంచి నెవర్ కొట్టేస్తున్నా, సేవ్ చేయాలనుకోవట్లా నేనైతే. ఇక్కడ ఈ నేమ్ ఏం చూసారా, యూజర్ క్రెడెన్షియల్స్ డిప్లాయిడ్ స్టేటస్ వచ్చింది. ఇప్పుడు ఏ టైంకి ఏంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు డిప్లాయ్ అయిపోయింది కదా, ఈ నేమ్ని నేను ఇప్పుడు యూజ్ చేసుకొని యాక్సెస్ చేయగలుగుతాను మెయిల్ని. ఓకేనా, ఇప్పుడు నేను జస్ట్ ఎక్కడికి వెళ్తున్నా, డిజైన్కి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఇంకొక ట్యాబ్ తీసుకుంటే బాగుండేది, జస్ట్ ఇది మానిటర్లో పెడతాను, ఆ ట్యాబ్ని దానికి వాడదాం. ఓకే, బ్యాక్కి వెళ్ళడానికి ట్రై చేస్తా. మనకి క్లియర్ అయిపోయింది కదా ఇక్కడ ఈ ప్రాబ్లం. యాప్ పాస్వర్డ్ క్రియేట్ చేసాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ రెడీ. ఇప్పుడైతే ఏంటి సర్వర్ ఎప్పుడు ఇంత స్లోగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే డిజైన్కి వెళ్దాం. డిజైన్ ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐ ఉంది చూసారా, దీనికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేస్తున్న ఫ్లో ఆర్టిఫాక్ట్కి వచ్చేసాం. ఆర్ఆర్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ జీమెయిల్కి కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీంట్లోకి వస్తున్నా, దీన్ని క్లిక్ చేయి. ఓకే, క్లిక్ చేసాక ఇక్కడ నుంచి పైకి డ్రాగ్ చేస్తున్నా. ఇందాక మనం ఇచ్చిన కాన్ఫిగరేషన్ ఉందా పోయిందో చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇందాక ఇచ్చిన కాన్ఫిగరేషన్ మొత్తం ఉంది. ఫస్ట్ మనం ఎడిట్ మోడ్ ఎనేబుల్ చేస్తున్నా. రియల్ టైంలో మీ అన్ని ఏదేదో చేద్దామని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ప్రతి దానికి మీరు ఇక్కడ నుంచి మానిటర్లో కొన్ని ఏది యాక్సెస్ చేయాలి ఏది యాక్సెస్ చేయకూడదు అనేది కూడా కంపెనీ నిర్ణయిస్తుంది మీ రోల్ని బట్టి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ మొత్తం మీరు రియల్ టైంలో చేయాలంటే కుదరదు, రియల్ టైంలో కాకుండా ఇప్పుడు ట్రయల్ అకౌంట్లో ప్రాక్టీస్ చేయడానికి కుదురుతుంది ఈ విధంగా. ఓకే, ఇక్కడ క్రెడెన్షియల్ నేమ్ అని చూసారా, అక్కడ నేనేం చేశాను, యాప్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి దానికి ఒక అలియాస్ నేమ్ పెట్టాను, జీమెయిల్ అని చెప్పి. ఆ జీమెయిల్ని ఇక్కడ వాడితే సరిపోయింది. ప్రతిసారి ప్రతి మెయిల్ అడాప్టర్ కనెక్ట్ చేసినప్పుడల్లా నేను పాస్వర్డ్ కొట్టాలి, దాని ఈమెయిల్ కట్టాలి, ఇవన్నీ తలకాయ నొప్పి వ్యవహారం.
అది మనం ఏదన్నా నెక్స్ట్ ఫర్దర్గా ఫ్లోస్ ఏదన్నా ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి, ఎక్కువ మందికి మెయిల్ పంపించాలన్నప్పుడు. సో అది ఒక్కటి ఎక్కడైనా మిస్టేక్ వచ్చింది అనుకోండి, మొత్తం మారిపోద్ది, కింద పని అయిపోద్ది. సో దానివల్ల ఏంటంటే ఒకసారి సేవ్ చేసి దాన్ని రీయూజ్ చేసుకుంటాం మనం. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్లో చూసుకున్నట్లయితే ఫ్రమ్ ఇక మెయిల్ ఐడిలో మీరు ఎట్లయితే ఫీడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్, యాజ్ ఇట్ ఈజ్ అంతే. మీరు ఏ మెయిల్ నుంచి పంపించాలనుకుంటున్నారో మీరు అక్కడ జీమెయిల్ క్రెడెన్షియల్లో ఏదైతే మెయిల్ ఇచ్చారో అది ఫ్రమ్లో ఉంచండి. టూలో ఎవరికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళది దాంట్లో పెట్టాం కాబట్టి మీరు ఎవరికి కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే నేను అక్కడ ఏదైతే మెయిల్ ఇచ్చానో మనం ఏమంటారు, యాజ్ ఇట్ ఈజ్గా మన క్రెడెన్షియల్ కీ స్టోర్లో స్టోర్ చేశాం కదా, యూజర్ క్రెడెన్షియల్స్, అది ఇక్కడ ఇవ్వాలి, మర్చిపోకండి. ఓకే, నేను ఇవ్వడం అయింది. ఇక టూలో మీ ఇష్టం, ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించుకోండి. నేనైతే నా మెయిల్ నుంచి నేనే ట్రిగర్ చేసుకుంటున్నా. ఓకేనా? లేకపోతే మన సిపిఐకి సంబంధించిన మెయిల్ ఒకటి ఉందిగా, దానికైతే ట్రిగర్ చేస్తా, అసలు గొడవ ఉండదు. ఎక్కడ ఉంది అది? యూట్యూబ్ హెల్ప్లో ఉంటుంది, అబౌట్లో. ఇదిగోండి, ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి షో మోర్ లింక్స్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేయగానే ఇక్కడ మీకు సైనింగ్ విత్ ఈమెయిల్ అడ్రస్, ఇదిగోండి ఇక్కడ నుంచి మీరు ఏదైనా నాతో కాంటాక్ట్ అవ్వాలంటే ఈ వెబ్సైట్కి విజిట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. నా మెసేజ్ చేయాలంటే ఇది, మీరు యూట్యూబ్లో పెట్టిన వీడియో స్కిప్ ఏది మిస్ కాకుండా చూడాలి. ఒక్కోసారి ఏంటంటే నోటిఫికేషన్ రాదు మనకి యూట్యూబ్లో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని ఆలోచించి నేను ఒక ఛానల్ చేశాను. నేను దీంట్లో యూట్యూబ్లో పోస్ట్ చేయగానే ఆ యూఆర్ఎల్ అనేది ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. వాట్సాప్ డైలీ లీఫ్లో మన యొక్క డైలీ లైఫ్లో పక్కా ఉంటుంది కాబట్టి దాంట్లో నోటిఫికేషన్ రాగానే చూసుకోవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఇది కూడా పెట్టాను, స్కిప్ అవ్వకుండా ఉండడం కోసం మీకోసమే. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నా. సో ఇది మీకు తెలిసిందే, డొనేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా డొనేట్ చేయాలంటే ఇక్కడ నుంచి స్కాన్ చేసి పంపించచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కాంటాక్ట్ ఉంది చూసారా, దీంట్లోకి రండి. ఇక్కడ ఏముంది, help.sapcpi@gmail.com ఉంది చూసారా, దీనికి మీరు ఏదైనా కావాలంటే మెయిల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు, జస్ట్ దీన్ని క్లోజ్ చేస్తున్నా. మీకు ఎట్లా అన్న దాని గురించి, కాంటాక్ట్ అవ్వడం దాని గురించి జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ మన వాట్సాప్ ఛానల్కి వెళ్తారు, దాన్ని ఫాలో అయితే సరిపోద్ది. న్యూ వీడియోస్ దాంట్లో పోస్ట్ చేస్తా. చాట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో ఇది లింక్, దాని మీద క్లిక్ చేస్తే చాలు. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తానా. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్కి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే help.sapcpi@gmail.com. ఓకేనా? ఇట్లా మీరు కాన్ఫిగర్ చేసుకోండి మీ యొక్క ఎవరు పంపించాలో అది. లేదు నేను నా ఓన్ మెయిల్కి పంపించుకుంటానంటే అట్లా అయినా పంపించుకోవచ్చు. ఓకేనా? ఇక్కడే ఈమెయిల్ సేమ్ ఇచ్చినా ఏం పర్లేదు, పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి మెయిల్ బాడీ, ఇక్కడ ఏదైతే మెసేజ్ వస్తుందో అది మనకి డైరెక్ట్గా ట్రిగర్ అయిపోద్ది. ఓకే, ఇంకా మెయిల్ కాన్ఫిగరేషన్లో చూసుకున్నట్లయితే ఈ సిసిబిసి ఇవన్నీ మీకు తెలిసినవే, నార్మల్గా యాస్టీస్ అంతే, ఇంకేముండవు. ఓకేనా? సెక్యూరిటీ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఎన్క్రిప్షన్కి సంబంధించి సెక్యూరిటీ కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు. దీంట్లో బట్టి మీరు ఏం యూజ్ చేస్తారన్నది మీ ఇష్టం. ఇది చాలా తక్కువ మంది వాడతారు. ఇక్కడ ఎంఎంఈ సిగ్నేచర్ అని చెప్పి, ఎంఎంఈ సిగ్నేచర్ విత్ సిగ్నేచర్ అండ్ ఎన్క్రిప్షన్ అని చెప్పి, ఎంఎంఈ ఎన్క్రిప్షన్ అని చెప్పి, నేనైతే నేమ్ వాడతలా, జస్ట్ నార్మల్గా పెట్టేస్తున్నా. మీ రిక్వైర్మెంట్ని బట్టి రియల్ టైంలో వాళ్ళు ఇస్తారు మీ రిక్వైర్మెంట్ షీట్లో, దాన్ని బట్టి ఇవన్నీ కాన్ఫిగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకేమున్నాయి, ఇంకా అన్నీ అదే కాన్ఫిగరేషన్, పెద్దగా ఏముండదు. ఇక్కడ మీరు వచ్చే డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని in.body అని ఇది క్యామెల్ ఫంక్షన్ అంటారు. క్యామెల్ ఫంక్షన్స్ గురించి కూడా మీకు నేను ఒక సెషన్ లాగా వీడియోలో చూపిస్తాను. సో మనం ఎక్కువగా వాడేటటువంటి క్యామెల్ ఫంక్షన్ ఇది. ఇప్పుడు వాడుతున్నది ఏంటంటే in.body అనేది అవసరం లేదు,
జస్ట్ డాట్ బాడీకి పక్కన ఏముంది బాడీ అనేది ఉంది చూసారా, ఈ 2 బ్రాకెట్స్ మధ్య బాడీ అని రాస్తే చాలు పనిచేస్తుంది. అది రీసెంట్గా వచ్చిన అప్డేట్ వస్తుందన్నారు. ఇది ఫ్యూచర్లో ఏంటంటే ఇన్ డాట్ బాడీ అన్నది పని చేయకుండా పోవచ్చు. ఓకేనా. ఇప్పుడు జనరల్లో ఇక మెయిల్, ఇక ఇది ఏ ప్రోటోకాల్ మీద పనిచేస్తుంది మెయిల్ అడాప్టర్ అంటే SMTP ప్రోటోకాల్ మీద పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేనైతే సేవ్ చేస్తున్నా. సో సక్సెస్ఫుల్గా మనకి ఇక్కడ రెడ్ మార్క్ నుంచి చేంజ్ అయిపోయింది. ఇంకేదో మిస్ చేసామన్న దాని గురించి చూద్దాం. సబ్జెక్ట్ ఓకే, సబ్జెక్ట్ ఏం రాయలేదంట. ఇక్కడ సబ్జెక్ట్ ఏదో ఒకటి రాద్దాం. TEST టెస్ట్ మెయిల్. ఓకే, ఇంకేముంది BCC ఇది పెట్టకపోయినా పర్లేదు. సబ్జెక్ట్ కూడా రాయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కాకపోతే స్టార్ మార్క్ ఉన్నాయి చూసారు, ఇది మ్యాండేటరీ, పక్కా ఫిల్ చేయాలన్నమాట అర్థం. ఓకే, జస్ట్ సేవ్ చేస్తున్నా. సబ్జెక్ట్ ఉంటే మనకి ఎందుకు వస్తుంది ఏంటన్నది తెలుస్తుంది కదా మెయిల్. సో ఇక్కడ ఆరెంజ్ మార్క్ వెళ్ళిపోయింది చూసారా. ఇదే విధంగా ఇది మీరు చూసుకున్నట్లయితే ఇదే విధంగా మూడింటిని కాన్ఫిగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మొత్తాన్ని కాన్ఫిగ్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఫ్రమ్ నేను మొత్తం కాన్ఫిగ్ చేసి మళ్ళీ వస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో మొత్తం అయితే కాన్ఫిగరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇంకోసారి ఇక్కడికి వస్తాం. ఇది జనరల్, ఆ తర్వాత ఇదిగోండి మొత్తం ఫిల్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాసెసింగ్ కూడా ఫిల్ చేసేసాను. కాకపోతే ఇక్కడ ఏం రాస్తానంటే సబ్జెక్ట్లో మెయిల్ 2 అని రాస్తాను, ఇక్కడ మెయిల్ 3 అని రాద్దాం. సబ్జెక్టు మారితేనే కదా మొత్తం మీకు అర్థమయ్యేది. ఇది సబ్జెక్టు మెయిల్ 3 ఇట్లానే రావాలి మనకి. సబ్జెక్ట్ అక్కడ వచ్చేటప్పుడు మెయిల్ ట్రిగర్ అయింది డేటాతో పాటు. ఓకే ఓకే, ఇప్పుడు మొత్తం కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్యారలల్ మల్టీకాస్ట్, మల్టిపుల్ యూజర్స్కి సైమల్టైనియస్గా డేటా పంపించేటప్పుడు దీన్ని వాడతాం. ఇప్పుడు మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ లేకపోతే మల్టిపుల్ రిసీవర్స్కి డేటా ఎట్లా పంపిస్తున్నాం దాని గురించి ఈ సెక్షన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం త్రీకి పంపిస్తున్నాం. ఇంకా ఎక్కువగా ఉంటే అది మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటూ పోండి, అది మీ ఇష్టం ఇక. ఓకే, ఇప్పుడైతే దీన్ని సేవ్ చేసి డిప్లై చేస్తా. సేవ్ చేసి డిప్లై చేసి ఒకసారి ట్రిగర్ చేద్దాం. ఇది స్టార్ట్ అవ్వగానే ఐఫ్లో ఉన్నది. ఇంకా ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది నార్త్ విండ్ ఓ డేటా సంబంధించి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా మీకు మెయిల్ ఒకసారి చెక్ చేపిస్తా చూడండి. ఇందులో మనకి ఏం మెయిల్స్ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి కొందరు. ఓకే, ఇప్పుడైతే అవి ట్రిగర్ చేయగానే ఇక్కడికి వస్తుందా లేదా అన్న దాని గురించి చూద్దాం. ఇక్కడికి వస్తాం. పోస్ట్ మ్యాన్కి రావంగానే ఐడి నెంబర్ చూసుకున్నట్లయితే 4, ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నా 5. ఐడి నెంబర్ 5కి సంబంధించిన డేటా రావాలి మనకి. ఇక్కడ 4కి సంబంధించిన డేటా ఉంది. ఇది చేంజ్ అయ్యి రావాలి మనకి వెళ్ళే డేటా అక్కడ మెయిల్లో. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రిగర్ చేయగానే ఏమైంది దీనికి, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంట. ఒకసారి సర్వర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తా, అది స్టార్ట్ అయిందా లేదా అని డిప్లాయ్మెంట్. ప్యారలల్ మల్టీకాస్ట్లో మనకి ఇందా నుంచి ఇది ట్రిగర్ అవ్వలేదు కదా. ఇప్పుడు నేను మీకు ఇది ట్రిగర్ చేసి మెయిల్ ఐడి సక్సెస్ అయింది. ఇది కొంచెం చూడండి, కనెక్షన్ ప్రాబ్లం ఏంటనేది దాని గురించి చూసుకున్నట్లయితే మనకి ఆ సర్వర్ సరిగా లోడ్ అవ్వలేదు. మొత్తం రీఫ్రెష్ చేసి జస్ట్ ట్రిగర్ చేయగానే సెండ్ అయింది. సో అది నేను మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి.
ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇదిగోండి ఎన్నిసార్లు ఫెయిల్ అయింది చూడండి, ఇప్పుడు సక్సెస్ అయిందని చూపిస్తుంది. నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇంటిగ్రేషన్కి వెళ్ళిపోయి ఆల్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ మనకి కరెంట్ ఫ్లోస్ మొత్తం రన్నింగ్లో ఉన్నాయి చూసినట్లయితే ఇవి. దీంట్లో మనం ఆర్ఆర్ అన్నది ప్రజెంట్ వాడుతున్నాం. సో ఇదిగోండి మనం చేసిన ఫ్లో అయితే ఇది. ఓకేనా, ఒకసారి ఇది కిందకంటాను, ఇది మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఏమైందంటే డేటా మీకు ఆల్రెడీ చెప్పిందే, నేను మళ్ళీ చెప్పను. ఇంకా ఇక్కడ నుంచి వస్తున్న డేటా ఐడి ఇక్కడ నుంచి ఫెచ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని మనం మల్టిపుల్ రిసీవర్స్కి పంపిస్తున్నాం. సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఆ మెయిల్ అన్నది వచ్చిందా లేదా, ఇందాక వచ్చింది కదా, ఓకే అని వచ్చింది కదా. ఆ మెయిల్స్ అన్నవి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకైతే సబ్జెక్ట్ చూడొచ్చు, శాంపిల్ టెస్ట్ మెయిల్ 1, శాంపిల్ టెస్ట్ మెయిల్ 3, శాంపిల్ టెస్ట్ మెయిల్ అని వచ్చింది. సో వీటిని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి డిలీట్ చేస్తున్నా. ఓకే, ఇందాకలా మనకి జస్ట్ శాంపిల్ టెస్ట్ మెయిల్ అని వచ్చింది, 1 అని రాలి అక్కడ మనకి. సో నేను దాన్ని మోడిఫై చేసి ఇప్పుడు పంపిస్తా చూడండి, దేనికి రాలేదో చూద్దాం. సబ్జెక్ట్ ఇది 2, సబ్జెక్ట్ ఓకే, ఇది శాంపిల్ టెస్ట్ మెయిల్ 1 అని పెట్టేశాను. ఇక్కడ నుంచి ఇది సేవ్ చేస్తున్నా, సేవ్ చేసి డిప్లాయ్ చేస్తున్నా. మీ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఒక కన్క్లూజన్కి రావచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్న ఫ్లో ఎట్లా ఉందంటే, పలానా పర్సన్ ఉన్నాడు, అతను ఒక ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాడు. సో ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నాడు, ఒక ఐడి నెంబర్ ఇస్తున్నాడు. ఐడి నెంబర్ని తీసుకొని ఇక్కడ నుంచి హెచ్టిటిపి ప్రోటోకాల్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నుంచి కంటెంట్ మోడిఫైయర్, ఇక్కడ పోస్ట్ మ్యాన్లో నేను ఇక్కడ ఐడి నెంబర్ని చూసారా, ఈ ఐడి నెంబర్ చేంజ్ చేసినప్పుడల్లా ఇక్కడ మనకు డేటా కూడా చేంజ్ అయ్యి రావాలి. ఓకేనా, చేంజ్ అయ్యి రావాలి. మన దగ్గర రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 77 రికార్డ్స్ ఉన్నాయి. నేను మన ప్రీవియస్ సెక్షన్లో చూపించాను ఓ డేటాకి సంబంధించి. ఇదిగోండి ఎట్లా ఉంటుంది అది, ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఇది. దీంట్లో మనం ప్రొడక్ట్స్ వాడుతున్నాం, ఇదే కదా, ఇది ఈ ప్రొడక్ట్స్ని వాడుతున్నాం కదా. ఇది మెటా డేటా. దీని లోపల ఉన్నటువంటి పర్టికులర్గా ఒక పర్సన్కి సంబంధించిన ఐడి నెంబర్కి సంబంధించిన, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ప్రొడక్ట్ నేము, ఇక్కడ ప్రొడక్ట్ సప్లయర్ ఐడి, ఇది సప్లయర్ ఐడి, కేటగిరీ ప్రొడక్ట్ 14, ఇది. దీంట్లో మెటా డేటాలో మనకి ఈ మెటా డేటాలో మనకి ప్రొడక్ట్ ఐడి కావాలి. ఓకే, దీంట్లో ప్రొడక్ట్ నేము, ఇది సప్లయర్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ఇదిగోండి ప్రొడక్ట్ ఐడి. ఇక్కడ ఎన్నో చూపిస్తున్నాయి రికార్డ్స్, మనకి ఈ పేజ్ మనకి 20 చూపిస్తుంది కాబట్టి 20 రికార్డ్సే చూపిస్తుంది. ఇట్లా మనకి 77 రికార్డ్స్ ఉన్నాయి ఫ్రీగా, ఇవి ఓపెన్ సోర్స్. మీరు ఇదేంటి ఏదేదో కొడుతున్నావు ఏదేదో చేస్తున్నావు అని చెప్పి కన్ఫ్యూజ్ ఏం అవ్వబాకండి, రాను మీకు అర్థం అవుతుంది. సో ఇది వదిలేయండి, ఇది స్కిప్. నేను జస్ట్ చూపించడానికి కోసం మీకు చూపించాను అది ఎట్లా చూస్తామన్న దాని గురించి. ఓకేనా, ఇప్పుడు మనకి సప్లయర్ 1 ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ డైనమిక్గా కాల్ చేసినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఇక్కడికి వస్తుంది. ఆ మెసేజ్ని మనం దీన్ని యూస్ చేసి, ఈ ప్యారలల్ మల్టీక్యాష్ని యూస్ చేసి మల్టిపుల్ రిసీవర్స్కి సేమ్ ఐడితో, ఏదైతే ఐడితో కాల్ చేసామో ఆ డేటాని మల్టిపుల్ సర్వర్స్కి పంపించాలి, మల్టిపుల్ టార్గెట్ సిస్టమ్స్కి పంపించాలన్నప్పుడు ఇట్లా చేస్తాం మనం. దీన్ని ఆ పర్పస్కి యూజ్ చేస్తాం ప్యారలల్ మల్టీక్యాస్ట్ అన్నది. ఇది ఎందుకు పనిచేస్తుందో అర్థమైతే చాలు మీకు. ఇదేంటంటే ఇక ఇది మెయిల్ అడాప్టర్ ద్వారా నేను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశాను. ఇంకా ఫ్యూచర్లో మీకు వచ్చే ఫ్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. రియల్ టైంలో ఇట్లాంటి వర్క్స్ చేస్తూ ఉంటాం. కాకపోతే అక్కడ ఎట్లా ఉంటామంటే ఈసీసీ సిస్టమ్ అని, ఆ తర్వాత S4HANA అని, ఆ తర్వాత ఈఆర్పి సిస్టమ్స్ అని, థర్డ్ పార్టీ సిస్టమ్స్ అని ఉంటాయి.
వాళ్ళు అడాప్టర్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సిస్టమ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్, లోపల మనం కాన్ఫిగ్ చేసినటువంటి మెయిల్ ఐడికి అడాప్టర్కి ఎట్లయితే కాన్ఫిగ్ చేసామో అట్లా కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీరు కాన్ఫిగ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మెల్లగా చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా కాన్ఫిగ్ చేసేసిన తర్వాత మొత్తం ఒకరోజు చదివితే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని నేను అదేం చూపించట్లేదు. మీరు ఇట్లా వన్ బై వన్ ఫ్లోగా వస్తూ ఉంటే ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా బాగుంటుంది. ఓకేనా? అర్థమవుతూ ఉంటుంది మీకు. అట్లా కాకుండా మధ్యలో వచ్చి జాయిన్ అయితే అర్థం కాదు. ముందు ఈ క్లాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని వన్ బై వన్ ఇట్లా చూస్తూ రండి. ఓకే. ఇక్కడ నుంచి డేటా ఇప్పుడు మల్టిపుల్, ఇక్కడ నేను ఒకే మెయిల్ ఐడి పెట్టాను. ఇక్కడ ఒకే మెయిల్ ఐడి పెట్టాలని చెప్పి గ్యారంటీ ఏం లేదు. మీరు ఇష్టం వచ్చిన మీ ఫ్రెండ్స్ 4-5 మెయిల్ ఐడీస్ తీసుకోండి. ఇట్లా కాన్ఫిగ్ చేసి వాళ్ళకి మెయిల్ వెళ్తుందో లేదో ట్రై చేసుకోవచ్చు. ఇట్లా మెయిల్ కాన్ఫిగ్ చేసి సెండ్లో మీరు ఏం పెడతారన్నది మీ ఇష్టం. సెండ్లో సబ్జెక్ట్ ఏదైనా పెట్టాలా, డేటా ఏమైనా పెట్టాలన్నది అది నేనేం చేస్తున్నానంటే ఒక ఎక్స్టర్నల్ సోర్స్ ఓడేటాకు సంబంధించినటువంటి ఒక ఓపెన్ సోర్స్ సంబంధించిన డేటాకి కనెక్ట్ అయ్యి దాని ద్వారా వచ్చినటువంటి డేటా నేను ఫెచ్ చేసి ఆ డేటాలో రికార్డ్ని తీసి ఆ రికార్డ్ని నేనైతే ఎండ్ ఆఫ్ ద సిస్టమ్కి అయితే పంపించడం జరుగుతుంది. ఓకేనా? రాబోయే సినారియోస్లో ఇంకా ఏం చేస్తానంటే ఏదైనా డేటా లేదనుకోండి మనకి, అప్పుడు మనకి ఏదో ఒక మెసేజ్ రాకుండా పలానా ఐడిది మీరు డేటా వెతుకుతున్నారే ఆ డేటా లేదు, సో ప్రజెంట్ ఈ ఐడితో మీరు సెర్చ్ చేశారు, ఐడి నెంబర్ వస్తుంది. ఆ తర్వాత ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ మా దగ్గర లేదు అంటే ఆ ప్రోడక్ట్ మా దగ్గర లేదని చెప్పి వచ్చే విధంగా డైనమిక్గా ఎట్లా సెట్ చేయాలన్న దాని గురించి కూడా చూపిస్తాను. సో దాని గురించి అయితే ఫర్దర్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడైతే ఇది సెండ్ చేసి చూద్దాం. ఇది సేవ్ అండ్ డిప్లై చేసాం. సేవ్ అండ్ డిప్లై చేసేసిన తర్వాత ఓకే సేవ్ చేసి డిప్లై చేస్తాం. ఇంకోసారి మనం కొంచెం చేంజ్ చేసాం కదా, ఇక్కడ 1 2 3 అని వస్తుంది ఇప్పుడు మెయిల్. ఇప్పుడు మెయిల్ ఐడి కాన్ఫిగరేషన్ గురించి మీకు ఐడియా ఉంది కదా, ఇప్పుడు ఎట్లా అయింది ఏంటన్నది మీకు తెలిసింది కదా. ఇదే విధంగా మీరు మెయిల్ ఐడిని కాన్ఫిగ్ చేసుకుంటారు. ఇక ఇప్పుడు డేటా ఎట్లా వెళ్తుందన్న దాని గురించి చూద్దాం. ఎక్కడికి వెళ్దాం అంటే ఇప్పుడు పోస్ట్ మ్యాన్కి వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ ఐడి 5 ఉంది. నేనైతే ప్రొడక్ట్ ఐడి ఏం చేస్తానంటే 25 ఇస్తున్నా, ట్రిగర్ చేస్తున్నా. ట్రిగర్ చేయగానే ఇక్కడ మనకు అవుట్పుట్ చూపించాలి, మెయిల్కి కూడా వెళ్ళాలి. అది మన కాన్సెప్ట్. ఓకే ఇక్కడ 200 ఓకే వచ్చింది. ఇక్కడ ఇక్కడ ప్రొడక్ట్ ఐడి చూసారు కదా, టింగ్ అని మన ఫోన్ కూడా మోగింది చూసారా. నేను చూపిస్తున్న ఏదన్నా తప్పుగా చూపిస్తున్నానని చెప్పి కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం మెయిల్ వచ్చిందని చెప్పి ఇక్కడ 25 అని పంపించాను. ఇక్కడ నుంచి 25 అని పంపించడం జరిగింది, వచ్చింది అవుట్పుట్. ఇది మనకి ఇన్పుట్ 25 అనేది పిఐడి పంపించగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ మెయిల్లో వచ్చిందా లేదా అన్నది చూద్దాం. జస్ట్ నా బ్రౌజర్ ఓపెన్ చేసా, ఇక్కడ మెయిల్కి వెళ్తానా. ఇక్కడ మెయిల్కి వెళ్ళిన తర్వాత దీన్ని రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం మెయిల్ వచ్చింది చూడండి. ఇక్కడ శాంపిల్ టెస్ట్ మెయిల్ 3 2 1 ముగ్గురికి రిసీవర్స్ పంపిస్తున్నాం కదా, ఆ ముగ్గురికి వెళ్ళిపోయింది. ఓకేనా? దీంట్లో డేటా చూసినట్లయితే ఇదిగోండి చూసారా, సేమ్ టు సేమ్ ఇది ఎట్లా ఉందో పోస్ట్ మ్యాన్లో కూడా అట్లానే ఉంటుంది. మీకు చూపిస్తున్నా చూడండి. ప్రొడక్ట్ ఐడి అని చూసారా 25 అని ఉంది. అదే మనకి ఇక్కడ కూడా చూసినట్లయితే 25 అని ఉంది చూడండి. ఇదిగోండి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఒకసారి పాస్ చేసి ఫోటో తీసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు దాన్ని కంపేర్ చేసాను సరే చూసుకోవచ్చు. ఓకేనా? ఇది ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇదిగోండి 25 ఇదే సేమ్ డేటా అన్నిటికీ వచ్చిందా లేదా మెయిల్స్ అన్నది చెక్ చేద్దాం. ఇదిగోండి వచ్చిందా. ఈ విధంగా మనకి వస్తుంది. కొంతమంది సెక్యూరిటీని యాడ్ చేసి సెక్యూర్ లేయర్తో పంపించండి, ఎన్క్రిప్ట్ చేసి పంపించండి అని కూడా అంటారు. ఫర్దర్ క్లాసెస్లో నేను అది కూడా చూపిస్తాను నేను మీకు. ఓకే, ఈ విధంగా మనం ఆప్షన్స్ అయితే యూజ్ చేసి ఫ్లోస్ అయితే వన్ బై వన్ ఇట్లా డెవలప్ చేద్దాం. ఇదే ఫ్లో ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది, ఇంకా చాలా ప్యాలెట్ ఆప్షన్స్ యాడ్ అవుతుంది దీంట్లో. ఇది ఒక పెద్ద ఏమంటారు రియల్ టైం ప్రాజెక్ట్లా తయారవుతుంది. మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ 1 by 1 ఫాలో అయితే మాత్రం మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. మీరు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఈ రెండు. ఓకే, ఫర్దర్ వీడియోస్ కోసం బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.
మీకు మెయిల్ ఐడి కాన్ఫిగరేషన్ టైంలో ఒక చిన్న స్టెప్ మిస్ అవుతాం మనం. కావాలని చెప్పాలన్నది ఎర్రర్ వచ్చిన తర్వాత దాని తర్వాతే మాత్రమే మళ్ళీ దానికి మనకు ఫర్దర్గా చేస్తేనే కదా, సొల్యూషన్ వెతికితేనే కదా మనకు వస్తుందని చెప్పి నేనైతే అది చెప్పలా. ఈ క్లిప్ ఎండ్లో యాడ్ చేస్తున్నా. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు అథెంటికేషన్ రియల్ టైంలో మీకు అక్కడ వాళ్ళు ఇస్తారు కాన్ఫిగరేషన్, అథెంటికేషన్ ఏ టైప్ చేంజ్ చేయాలని చెప్పి. మనం అయితే ఫస్ట్ ఎన్క్రిప్టెడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఉంటుంది, కాదు మనం అయితే ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని పెడితే మాత్రమే పనిచేస్తుంది. మనం ఇది కాల్ చేస్తున్నాం చూసారా, ఇది ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని బేస్ చేసుకుని చేసింది కాబట్టి. ఓకే ఓకే ఇది ఈ స్కిప్ చేసా, ఇది ఒక్క స్టెప్ మాత్రమే మీరైతే ఇది చేయాల్సి ఉంటుంది. ఇట్లా చేస్తే మాత్రమే మీకు ఆ మెయిల్ అన్నది సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. చలో.